హరి కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. ఆఖరి పాశ్రం చదివే ముందు ఒక్కసారి అమ్మవారిని తలుచుకుంటూ మొదలు పెడదాం. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కారణోత్సవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து ஷீல் சென்னிரஞ்சி அங்கப்பற கொண்ட வார்த்தை அணிப்புதவை பைங்கமல தண்டெறியல் பட்டர பிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கப்பர் சிறைப்பார் ஈரிரண்டு மாறுரைத்தோள் செங்கன் திருமுகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பேர்த்தென்போரெம்பாவா. ఓడల కడలిని చిలికిన మాధవుని కేశవుని చంద్రాననులు కోరి చేరి స్తుతించి అలా వేపల్లలో వరమొందిన ప్రకారమును పట్టణాదుని పట్టి గోద చెప్పిన 30 పాటల క్రమము తప్పక పాడేటివారు అరుణనేత్రుడు చతుర్భుజుడు దివ్యముఖార విందుడు శ్రీమన్నారాయణ కరుణను పొంది బ్రహ్మానందము అనుభవించుడు కాక జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతం. హరి కృష్ణ. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. దీన్ని ఫలశ్రుతి శ్లోకం కింద తిరుపావైలో చెప్పుకుంటారు. ఇది ఆఖరి శ్లోకం. ఈ తిరుపావై ఈ పాశురం చదువుకున్న వాళ్ళు శ్రీమన్నారాయణ కృప కటాక్షాలకి వాళ్ళకి వస్తాయని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది ఆఖరి శ్లోకం కనుక ఇవాళ పూర్తి 30 పాశురాలు తిరుపావ యొక్క సారాంశాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అనమాట. క్విక్గా అంటే రివిజన్ లాగా తెలుసుకుంటే మనకి మళ్ళీ వచ్చేసారి మనం తిరుప్పావని ఎలా అనుసంధానం చేసుకోవాలనేది కూడా మనకి తెలుస్తుంది. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మనందరికీ తెలిసిందే తిరుప్పావైలు 30 శ్లోకాలు ఉన్నాయి. ఈసారి వచ్చిన తిరుప్పావై చెప్పడానికి వచ్చిన చాలా మంది మన భక్తులు కొన్ని పుస్తకాలు చూశారు. వాటి పుస్తకాలను చదువుకొని చెప్పడం జరిగింది. అందుకని ఆ పుస్తకాలు రచించిన వాళ్ళని ఆ మహాభక్తులకు కూడా ఒకసారి మన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రతిరోజు వచ్చే వక్త యాత్రే గారి పుస్తకం చదువుకోవడం, తర్వాత చిన్నజీయ స్వామి వారి తిరుపాయి చిన్న పుస్తకం చదువుకోవడం, భాష్యం అప్పలాచార్య గారు రాసి అది తెలుగులో ఉన్న పుస్తకాన్ని చదువుకోవడం చాలా డీటెయిల్గా ఉన్నది. తర్వాత శ్రీభాష్యంపలాచార్య గారి యొక్క త్రిపావై ప్రవచనాల్ని విని శ్రీమాన్ సీతారామూర్తి గారు ఇంగ్లీష్లో తర్జుమా చేసిన పెద్ద పుస్తకం. దీంట్లో ఒక్కొక్క పాశురంలో 30 పేజీలు వరకు ఉండే ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ టీకా అవి చదువుకున్నాం. అలా చదువుకుంటూ తిరుపావైని అర్థం చేసుకునేది అర్థమైనది చెప్తూ మళ్ళీ శ్రీమద్ భాగవతంలోని కొన్ని శ్లోకాలు చదువుకున్నాం. తర్వాత భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు కూడా గుర్తుపెట్టుకున్నాం. తర్వాత మళ్ళీ అప్పలాచార్య గారు చెప్పిన దాంట్లో చదువుతున్నప్పుడు ఆయన చెప్పిన కొన్ని శ్రీ వాల్మీకి రామాయణం నుండి శ్లోకాలు తలుచుకున్నాం. అలానే బ్రహ్మమత్వ గౌడీయ మతానికి బ్రహ్మమత్వ గౌడీయ పరంపరను తలుచుకుంటూ కొన్ని చైతన్య చరితామృత శ్లోకాలు కూడా మనం తలుచుకున్నాం. అంటే తిరుప్పావే కాకుండా ఇన్నిట్లో కొన్ని ఇక్కడెక్కడ సంబంధమైన శ్లోకాలను తలుచుకోవడం జరిగింది 30 రోజుల్లో. అందుకని వీళ్ళందరికీ కూడా ఎవరెవరైతే ఈ పుస్తకాలు రచించారో, ఈ కావ్యాలు రచించారో వాళ్ళందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ వారి ఆశీర్వచనాలను కోరుకుంటూ మనం ఈ తిరుప్పావై పాశురాలు ఈ 30 పాశురాలు ఏమేమి వచ్చాయని ముఖ్యంగా తెలుసుకుందాం. మొదటి పాశురంలో ఈ యొక్క వ్రతానికి ఏ సమయం అనుకూలమైనదో, ఆ పెద్దలు వాళ్ళకి ఎలా అనుమతి ఇచ్చారో, పెద్దలు ఎలా తృప్తిపరచాలో అని చెప్పుకుంటూ ఎవరికి అర్హత ఉంది, ఎలాంటి వాళ్ళు చేయాలి అని చెప్పుకుంటూ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అనే సంకల్పాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. అందుకని మేము ఈ వ్రతం ఎందుకు చేస్తున్నాము అనేది వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది అనమాట.
తర్వాత తర్వాత ఈ వ్రతం చేయడానికి ఏం కావాలి, ఏమి చేయకూడదు, ఏమి చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా వాళ్ళు ముందరే నిర్ణయం చేసుకున్నారు. అంటే విధి విధానాలు కూడా వాళ్ళు నిర్ణయించుకుంటారు. తర్వాత ఈ ఈ ఈ యొక్క సంకల్పం శ్రీకృష్ణుడి పొందడానికి ఉండే సంకల్పం కేవలము అదే కాదు. అది ఆధ్యాత్మిక పరంగాను, సామాజిక పరంగాను కూడా కొంచెం మంచిగా ఉండాలి అని వాళ్ళు అక్కడంతా ఉండేది ఈ ఈ యొక్క ఈ భూమి నుంచి వచ్చే పంట, ఆ, వాటి మీద ఆధారపడి ఉన్నవారు కనుక ఒక వాన కొరకు ప్రార్థించడం, ఆ వాన వల్ల వస్తే వాళ్ళకి పశు సంపద, ఆ, అవన్నీ కూడా బాగా ఉంటాయని, అందరికీ కూడా మేలు జరగాలని పెద్దలు కూడా అనుమతి ఇచ్చారని చెప్పుకుంటూ మొదలెట్టింది మూడో పాచురం. తర్వాత నాలుగో పాశురంకి వచ్చేసరికి ఆ యొక్క వానదేవుడు పర్జన్యుడు, ఆయనను తలుచుకోవడం, ఆయనను తలుచుకుంటూ మనం గోవర్ధన, ఇంద్రుడు వాళ్ళని కూడా మనం తలుచుకునేట్లు చేయడం, ఆ ఆ వాన వల్ల అందరికీ మంచి జరుగుతుంది, అందరికీ సుఖ సంతోషాలు వస్తాయని నాలుగో పాశురంలో చెప్తే, ఈ ఐదో పాశురం నుంచి వాళ్ళు భగవంతుడి యొక్క గుణ, రూప, నామ, లీల విశేషాల గురించి చెప్పడం జరుగుతుంది. కానీ వాళ్ళకు కూడా ఈ యొక్క వ్రత విధానంలో వాళ్ళకి ఎక్కడైనా, వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా పాపాలు చేసి ఉంటే ఆ పాప ఫలితాలు ఇప్పుడు వస్తే అవి దేనికి ఏమైనా అవరోధాలు అవుతాయేమో అని వాటిని కూడా గుర్తు తెచ్చుకొని అవి అవరోధాలు రాకుండా ఉండేటట్లు ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆ యొక్క వ్రతాన్ని వాళ్ళు ఆచరించడం జరిగింది. అంటే వాళ్ళు కూడా వాళ్ళంతట వాళ్ళు ఇంట్రాస్పెక్షన్ అంటారు కదా, అది చేసుకున్నారు. తర్వాత ఆరో పాశురం నుంచి 15వ పాశురం వరకు ఈ యొక్క గోపికలను 10 మంది వాళ్ళ యొక్క సహచరులని ఒక్క గోపికని లేపడం, ఆ ఒక్క నిద్ర లేపి వాళ్ళని కూడా తీసుకురావటం. అంటే ఒక్కొక్క గోపిక ఒక్కొక్క ప్రత్యేక విలక్షణమైన ఆ లక్షణాలు ఉండే గోపికలను లేపడం. కొందరు కొత్తగా ఇప్పుడే భక్తిలోకి వచ్చిన వాళ్ళైతే, కొందరు భక్తిలో పూర్తిగా పరిపక్వత చెందిన వాళ్ళైతే, కొన్ని గోపికలకి రావాలి అని ఉన్నా కూడా ఆ, రాకుండా వీళ్ళతో ఏదో మాట్లాడి వీళ్ళని కవ్వించి వాళ్ళ చేత కవ్వించబడి కొంచెం మారాం చేసి వచ్చేవాళ్ళు, అన్ని రకాలమైన భక్తులు కూడా ఉంటారు. అన్ని రకాల వాళ్ళని కూడా మనం తీసుకెళ్ళాలి. అంటే ఇంగ్లీష్ లో చెప్పుకోవాలంటే 360 డిగ్రీ వ్యూ అన్నమాట. కేవలం మనకు నచ్చిన వాళ్ళనే మనం తీసుకెళ్ళడం కాదు భక్తి మార్గంలోకి. మనం అందరితో భక్తి చేయాలి అనుకుంటే, సామూహికంగా భక్తి చేయాలి అనుకుంటే, అందరితోనూ ఎట్లాగో అలాగా అందరినీ నడిపించుకొని తీసుకువెళ్ళాలి అనేది ఈ యొక్క దీంట్లో అయితే ముఖ్యమైన ఉద్దేశం అయితే, దాంతోపాటు వాళ్ళు భగవంతుని లీలల్ని కూడా తలుచుకోవడం అయితే, భగవంతుడి వైభవాన్ని కూడా చెప్పడం అయితే, ఈ పాశురాల్లో ముఖ్యంగా పెద్దలు ఈ పాశురాలను చెప్పినప్పుడు 6 నుంచి 15 నుంచి ఒక్కొక్క ఆళ్వారిని కూడా వాళ్ళు ఎలా దాన్ని అర్థం చేసుకున్నారు, ఆ రీతిలో ఆ దివ్యమైన ఆళ్వార్లను కూడా తలుచుకోవడం జరిగింది. తర్వాత అందరినీ తీసుకొని ఈ 15వ పాశురం వచ్చేసరికి అందరూ తయారయ్యారనమాట, ఆండాళ్ళతో పాటు. అక్కడ గోష్ఠి అంటాం కదా, అందరినీ తీసుకెళ్లారు. ఆ నందమహారాజ్ పాశురం 16లో నందమహారాజు యొక్క భవనానికి రావడం, అక్కడ మనం ఇప్పుడు కూడా బృందావనంకి వెళ్తే ఆ నందిగ్రామ్ అంటారు, అక్కడ కూడా ఎత్తున శిఖరంలో పెద్ద భవనం కూడా కనబడుతుంది. చాలా చాలా మంది కూడా అక్కడికి వెళ్తుంటారు అనమాట. మనకి ముఖ్యంగా బృందావనం నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్తున్న రూట్లో అది వస్తుందన్నమాట. ఆ ఈ నందభవనానికి వెళ్ళడం, అక్కడ నందభవనానికి వెళ్ళి అక్కడ ద్వారపాలకుల్ని వాళ్ళని ప్రార్థించడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని కన్విన్స్ చేయడం. అంటే ఈ భక్తి జీవనంలో అందరితో పాటు వెళ్ళడమే కాకుండా అన్ని రకాల భక్తులని తీసుకువెళ్ళడమే కాకుండా ఒక రకమైన మనకు కూడా ఒక సోషల్ స్కిల్ అంటూ ఉండాలి. అంటే ఇంకోళ్ళతో ఎలా మాట్లాడాలి, మనకు కావాల్సినవి ఎలా జరిపించుకోవాలి అనే ఒక చాతుర్యం కూడా ఆండాళ్ గోష్ఠి అక్కడ ఉన్న ద్వారపాలకులతో చూపెట్టారు. వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ, మా వాళ్ళు సెకండ్ పర్మిషన్ తీసుకొని 17వ పాచురంలో ఆ నందగోపుడిని, యశోదని, కృష్ణుడిని, బలరాముని అందరినీ లేపడం జరిగింది. ముందర డైరెక్ట్ గా ఒకసారి కృష్ణుడిని వెళ్ళి లేపడం కాకుండా అప్పుడు ఆ ప్రక్రియను ఆపి ఒక ఆర్డర్ ని ఫాలో అయ్యి వాళ్ళని మేల్కొల్పడం జరిగింది.
తర్వాత నీలా అంటే బయట నుంచి లేపే ప్రక్రియ. తర్వాత 18వ పాసురం చాలా ముఖ్యమైన పాసురంలో నీలాదేవిని ఆ యొక్క తలుపు తెరవమని అడగడం. తర్వాత ఆ నీలాదేవిని కూడా మళ్ళీ ఒప్పించడం. ఆ నీలాదేవి తలుపు తెరిచాక 19 నుంచి 22వ పాసురంలో నీలాదేవి అందంని, రూపాన్ని వాళ్ళు శ్లాఘించడం, ఆవిడ ఆవిడకి భగవంతుడికి ఉండే ప్రేమని కూడా తలుచుకోవడం, వాళ్ళు చూసి ఆవిడకి చెప్పడం. అంటే మనం ఏవైతే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే, భగవంతుని సన్నిధానం కావాలి అంటే మనకి ఆచార్య పట్టుకోవాలి. ఫస్ట్ భగవన్ నామం పట్టుకోవాలి. తర్వాత ఆచార్య అనుగ్రహం ఉండాలి. ఆచార్య అనుగ్రహంలో భక్తి యుక్తి సేవ చేస్తూ ఎవరైతే మనకి బలరాముడు, ఈ నీలాదేవి, లక్ష్మీదేవి, రాధాదేవి వీళ్ళందరూ మీడియేటర్స్ అంటారు కదా, భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళ యొక్క వినతిని ఆవిడకి చెప్పి, ఆవిడ యొక్క సపోర్ట్, ఆవిడ యొక్క ఇది కోఆపరేషన్ ఉంటాం కదా, సహకారం కూడా కావాలని చెప్పి ఆ తర్వాత చెప్తూ చెప్తూ వాళ్ళ యొక్క వాళ్ళు ఎవరు అనేది కూడా ఈ యొక్క భగవంతుడి యొక్క లీలల్ని, అట్రిబ్యూట్స్ ని, వాళ్ళ ఐడెంటిటీ అంటారు, వాళ్ళ పరిచయం, మనం పరిచయం మనం చేసుకోవాలి అంటే మన గురించి చెప్పుకోవడం కాదు. నేను ఎవరికి సంబంధించిన వ్యక్తిని, ఆ సంబంధించిన వ్యక్తికి గురించి నాకు ఏం తెలుసు అని చెప్పేటట్లు వాళ్ళు జన్మ కర్మచమే దివ్యం, కృష్ణుడి యొక్క ఆవిర్భావము, ఆయన చేసే అనేక లీలలు తెలుసుకుంటూ మా యొక్క ఉన్న అహంకారం అంతా కూడా పోయింది అని చెప్పుకుంటారు మనం. ఎలాగైతే హనుమంతుడు అశోకవనంలో కలిసినప్పుడు తన ఐడెంటిటీ ఏంటి అంటే, నేను రాముడి యొక్క దాసుని చెప్పుకుంటూ ఆ జనకుడు, దశరథుడు వీళ్ళని బాగా, రాముడిని, లక్ష్మణ్ని వీళ్ళని బాగా శ్లాఘిస్తాడన్నమాట. అంటే నేను వాళ్ళకి సంబంధించిన వాడిని, వాళ్ళ యొక్క దాసుని, ఆ దాసుడి రూపంలో నేను వచ్చాను, నా ఐడెంటిటీ అది, నా నిర్వచనం అది, నన్ను అలా గుర్తుపెట్టుకోవాలి అన్నట్టు చెప్పినట్టు గోపికలు కూడా అలాగే మనకి 19 నుంచి 22 వర్షంలో చెప్తారు. అప్పుడు ఇంకా ఫైనల్ గా 23వ పాశురంలో కృష్ణుడు ఇంకా రావయ్య, తలుపులు తెరవబడ్డాయి, నీలాదేవి కరుణ దొరికింది, మేము ఎలాగైతే వ్రతం చేయాలనుకున్నామో చేసాము, నువ్వు నిద్ర లేచి రా, ఎందుకంటే మేము మీ కొరకే వచ్చాము. మేము అప్పుడు నీ యొక్క గొప్పతనాన్ని, నీ శౌర్యాన్ని ఆ, వాళ్ళు శ్లాఘించడం జరిగింది. 24వ పాశురంలో వాళ్ళకి అభ్యర్థనలు, వాళ్ళకి ఏమేం కావాలో భగవంతుని దయతో అవి కొంచెం తెలుసుకోమని చెప్పారు. అంటే మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఏదో ఒక మనకు ఉద్దేశం ఉంటుంది కదా, వాళ్ళ ఆ ఉద్దేశాన్ని ముందరే వ్యక్తపరిచారు, మాకు భగవంతుడు కావాలి అని. అంటే ఉపాయము, ఉపయము, మీన్స్ అండ్ మెథడ్ కూడా భగవంతుడే అని బాగా బాగా ఆ, చెప్తుంది తిరుప్పావై. భగవంతుడు కావాలనుకోవడానికి కొరకు ఉండే ప్రక్రియ కూడా భగవంతుడే. ఎలాగైతే మనం నామము భగవంతుడికి భేదం లేదంటాం కదా, అభిన్నత్వం, నామం భగవంతుడు ఒకటే అన్నట్టు మనం చేసే భగవంతుని కొరకు వెళ్ళే ప్రక్రియ కూడా భగవంతుడే, ఆయనే చేస్తాడు అనే శరణాగతి భావంతో వాళ్ళు అభ్యర్థనలు చెప్పడం. తర్వాత ఆయనకి ఇంకా కొంచెం కన్విన్సింగ్ చేయాలి కదా వీళ్ళు ఎవరు అని చెప్పడానికి, ఆయన యొక్క అవతారాల గురించి కూడా ప్రస్తావన చేయడం 25వ పాసురంలో. తర్వాత 26వ పాసురంలో ఆయన అవతారాలే కాదు, ఆయనకు ఉండే పారఫర్నియల్, ఆయన దగ్గర ఉండే పరికరాలు, వాటిని కూడా ఈ సామగ్రి, వాటిని కూడా గ్లోరిఫై చేయడం. ఇవి కూడా అంటే భగవంతుడితో ఏదైనా కనెక్షన్ ఉన్నదాన్ని కి భగవంతుడు ఆ, భగవంతుడిని చూడాలి అని చెప్తారు కదా, ఇది మనకి నెక్టర్ ఆఫ్ డివోషన్ లో కూడా అది చెప్పడం జరుగుతుంది. భగవంతుడితో సంబంధమైనవని నిర్బంధ సంబంధే, ఆ భగవంతుడితో సంబంధమైనవన్నీ కూడా భగవంతుడితోనే కనెక్ట్ అయి ఉంటాయి అని మనకి చెప్పడం జరుగుతుంది. అలాగే వస్తువులే కాదు, భక్తులు కూడా. తర్వాత కొంచెం వాళ్ళకి ఎలాంటి గౌరవం 27వ పాచనంలో భగవంతుడి దగ్గర నుంచి వాళ్ళకి ఎలాంటి రెస్పాన్స్ రావాలో కూడా చెప్పేస్తారు అనమాట వాళ్ళు. ఆ ఆ భగవంతుడి దగ్గరకు వచ్చేసరికి ఆ అనుభూతితో మాకు ఎలాంటి గౌరవం కావాలి, మీకు ఎలాంటి గౌరవం ఇవ్వాలి అన్న దాంట్లో ఆ ప్రక్రియలో కూడా పాత్రం 27వది అయితే, ఆ తర్వాత మళ్ళీ భగవంతుడి యొక్క గుణగణాల్ని, భగవంతుడి గొప్పతనాన్ని శ్లాఘించడం జరుగుతుంది పాచనం 28లో.
తర్వాత ఈ 28వ పాశురము వ్యక్తిగతంగా నాకు చాలా నచ్చిన పాశురం. ఎందుకంటే ఈ యొక్క పాశురంలో ముఖ్యంగా శరణాగతి భావం తిరుప్పావిలో బాగా కనబడుతూ వచ్చిన ఈ 28, 29లో ముఖ్యంగా 28వ పాశురంలో బాగా కనబడుతుంది. అంటే ఎప్పుడు మనం మన యోగ్యత గురించి గొప్పగా చెప్పుకుంటుంటాం. నాకు ఇది ఉంది, నాకు ఇలా వచ్చు, నేను ఇలా సేవ చేస్తాను, నేను సేవ చేస్తే అందరూ చాలా మెచ్చుకున్నారు, నేను ఇలా సేవ చేయగలుగుతాను అని చాలా ఎక్కడో ఒక్కడ మనకి వస్తూనే ఉంటుంది అది. మనంతటా మనలో ఎంత అణుచుకున్నా కూడా మనం చెప్పుకుంటాం. అది చాలా చాలా కామన్. కొందరిలో ఎక్కువగా ఉంటుంది, కొందరిలో కొందరు తట్టుకొని లోపలే ఉంచుకోగలుగుతారు. కానీ ఇక్కడ ఏమీ యోగ్యత లేకపోవడమే పెద్ద యోగ్యత అని చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఏమీ యోగ్యత లేదు అని మనం తెలుసుకున్నప్పుడే అప్పుడు భగవంతుడు మన వైపు ఇంకా బాగా చూడగలుగుతాడు. ఏమీ యోగ్యత లేని వాళ్ళలాగా నీ దగ్గరికి వచ్చాను, అందుకనే నీ మీద డిపెండ్ అయ్యాను. భగవంతుడి దగ్గరికే కాదు, మనం గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉండాలి. మనం నిరంతరం నామస్మరణం చేయాలంటే అలాగైతే చైతన్య మహాప్రభు త్రినాథపి సునీచరణలో చెప్పారు, కీర్తనీయ సదాహరి. అలాగే భక్తి వినోద్ ఠాకూర్ కూడా యోగ్యత విచారి కిచు నహి పాయి తుమారా కరుణా సారా. నేను ఎంత చూసినా నాకు యోగ్యత అనేది కనబడదు. అంటే మన అయోగ్యత, అంటే మన నిస్సహాయత మన మీద ఎప్పుడైతే మనకి బాగా మన మీద ఉండి భగవంతుడి సేవలో దిగుతామో అప్పుడే మనం ఈ శరీరం కాదు, మనం ఈ ఆత్మలను చెప్పుకుంటుంటామే, కేవలం మనం చెప్పుకుంటాం కానీ ఆ, బయటకు చెప్తాం కానీ దాని లోపల అంతర్గతంగా దాన్ని అర్థం చేసుకోలేము. అర్థం చేసుకొని కూడా పాటించేటట్టు మనం ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు ఇందాక నేను చెప్పినట్లు ఎప్పుడు నేను చేసింది బాగుంది, మేం చేసింది బాగుంది, మమ్మల్ని అందరూ మెచ్చుకుంటున్నారు, ఆ యోగ్యత ముందరకు వచ్చేస్తుంది ఎందుకో. కానీ మనలో ఉండే అయోగ్యత ఎందుకో ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట, లోపల ఉండిపోతుంది. కానీ ఆ అయోగ్యతని ముందరికి తీసుకొచ్చి ఆ అయోగ్యతే చాలా మంతమైనది. ఎప్పుడైతే భగవంతుడు ఆ భావాన్ని మనలో చూస్తాడో, ఎప్పుడైతే మనకి మనం శరీరం కాదు, ఆత్మలం, భగవంతుడికి చెందిన వాళ్ళం, ఆయన దాసులం అని మనం భగవంతుడి దగ్గరికి వెళ్తామో అప్పుడు మన తప్పులని కూడా ఆయన క్షమించమని వీళ్ళు వేడుకుంటున్నారు. వీళ్ళకి తప్పులు లేకుండా అలాంటి వాళ్ళని కూడా మనకి ఏమైనా తప్పులు ఉంటే తీసి, అరే వీడు ఇలా వచ్చాడు, ఈ శరణాగతి భావంతో వచ్చాడు కనుక వీడిని మనం ఉద్ధరించాలి అని భగవంతుడు ముందరికి వస్తాడట. అందుకని మహా భక్తులు కూడా అనేక సాంప్రదాయాల్లో త్యాగరాజు కానివ్వండి, అన్నమాచార్యులు కానివ్వండి, తుకారాం కానివ్వండి, గురునానక్ కానివ్వండి, మన బ్రహ్మ మధ్వ గౌడీయ పరంపరలో నరోత్తమ్ దాస్ ఠాకూర్, భక్తి వినోద్ ఠాకూర్, వీళ్ళందరి వీళ్ళందరి పాటల్లో, వీళ్ళందరి కీర్తనలో, వీళ్ళందరి భజనలో చూస్తే ఈ భావం చాలా చాలా కనబడుతుంది. ఆ సో అలా చెప్పుకొని ఈ శరణాగతి భావానికి ఒక ప్రతీక అయిన ఈ పాశురం 28వ పాశురం అయ్యాక అప్పుడు వాళ్ళకి నిజంగా కావాల్సింది కూడా చెప్పేస్తారు. మొదటే చెప్పారు, తర్వాత దేనికైతే మాకు పరే అనే ఒక వాయిద్యం గురించి మేము వచ్చామో అది మేము అడుగుతున్నాం, కానీ దానికంటే మాకు కావాల్సింది ఉంది, అది ఏంటి అని దాంట్లో చెప్పడం. మీ యొక్క సాంగత్యము, మీ యొక్క సన్నిధానము కావాలి, మీ యొక్క శరణు వేడుకుంటూ మీ దగ్గర ఉండాలని మేము వచ్చేమని 29వ పాశురం ద్వారా వాళ్ళకి కావాల్సింది భగవంతుడికి చెప్పడం. అదంతా ఇన్ని చేశాక భగవంతుడుకి నచ్చిందా నచ్చలేదా అనేది మనకి 30వ పాశురంలో జరుగుతుంది. అంటే ఆవిడ ఇలా తిరుప్పావై వ్రతం చేసుకొని ఉన్నప్పుడు స్వయంగా శ్రీ రంగనాథుడే శ్రీవెల్లిపుత్తూరుకి రావడం, అక్కడ గోదా కళ్యాణం అనేది చాలా వైభవంగా జరుగుతుంది. ఇక్కడ ఒకవైపు శ్రీరంగం చిత్రాలు పెట్టడం అయితే, ఇంకోవైపు అక్కడ ఆండాళ్ళ తల్లి శ్రీవెల్లిపుత్రులు ఎలా వెలిసి ఉన్నారో అది చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఈ 30 భాషల్లో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆండాళ్ళ తల్లి గోష్ఠి వాళ్ళ తమను గోపికల కింద భావించి ఎలాగైతే గోపికలు కాత్యాయని వ్రతం చేశారో అలాగా వీళ్ళు కూడా కాత్యాయని వ్రతం చేస్తూ కృష్ణుణ్ణి వాళ్ళ భర్త కింద పొందాలని వాళ్ళు వ్రతం చేశారో, వీళ్ళు శ్రీమన్ నారాయణుని ఆ దగ్గరికి వెళ్ళాలనే ఆ వ్రతం వీళ్ళు చేశారు. మనం ఆ ఓపికల స్థితిలో లేము,
ఈ ఆండాళ్ గోష్ఠి స్థితిలో కూడా మనం లేనే లేం. అసలు ఉన్నామని తలుచుకోవడానికి కూడా మనకి ఆ యోగ్యత లేదు, ఆ ఆలోచన లేదు, వాళ్ళకుండే భక్తి లేదు, సాధన లేదు, ఏమీ లేదు మనకి. కానీ ఈ పాశురాలు ఎందుకు రచించడం జరిగింది అంటే, అట్లీస్ట్ ఈ పాశురాల్ని తలుచుకొని, వాటిలో ఉండే భావాన్ని తెలుసుకొని, వాటిలో ఉండే గంభీరతను తెలుసుకొని, వాటిలో ఉండే చెప్పేవి తెలుసుకుంటూ, వాటిని మననం చేసుకుంటూ ఉంటే, వాళ్ళకి పొందిన అనుభూతి, అనుభవం మనలాంటి చాలా అంటే అధమ స్థితిలో ఉండి ఏదో కొంత భక్తి చేయాలి అనుకుంటూ ఆ చేస్తూ కూడా ఆ ప్రయత్నాల్లో కూడా ఎన్నో సార్లు విఫలమవుతున్న మన దీనమైన స్థితిలో మనలాంటి వాళ్ళకు కూడా ఇవి దోహదకారి అయి మనకు కూడా అట్లాంటి అనుభవాన్ని కలిగిస్తుంది అన్నట్లు ఆ పెద్దలు చెప్తూ ఈ యొక్క 31 పాసురం చెప్తారనమాట. మనం ఈ దీంట్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాలి ఏంటి అంటే, ఆండాళ్ తల్లి యొక్క ఆవిర్భావ విశేషం, ఆవిడ జీవిత చరిత్ర చూస్తే ఆవిడ పుట్టడమే చాలా విచిత్రంగా పుట్టారు. పూల తోటలో పుట్టారు. ఎలా వచ్చారో, ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు. ఆవిడని భూదేవి అవతారం అనుకుంటారు. చిన్నప్పుడే మాలలు చేసి వాళ్ళ తండ్రి గారు మాలలు చేసి భగవంతుడి కైంకర్యంలో ఆయన ఆ సేవలో ఉంటే ఆ మాలని ఈవిడ తీసుకొని అద్దం ముందు కూర్చొని ఆవిడ పెట్టుకొని ఇది బాగుందా లేదా అంటే బాగుందా అని అక్కడ పెడితే దాన్ని వాళ్ళ తండ్రి గారు తెలియకుండా అక్కడ భగవంతుడికి అర్పించడం. ఒకరోజు తెలిసాక అరే చిన్నపిల్ల ఏంటి ఇలాంటి తప్పు చేస్తుందని చిన్నపిల్లని మందలించి వేరే మాల వేయటం. అప్పుడు భగవంతుడు ఆయన కల్లోకి వచ్చి అది నాకు ఈ గోదాదేవి వేసుకున్న మాలే కావాలి అనటం. తర్వాత ఆయన చాలా ఆశ్చర్యపోవడం ఏంటి ఇదేంటనని. ఇవి చూస్తేనే మనకి కథకి అంతం తెలిసిపోతుంది. అంటే ఈవిడ ఎవరో నార్మల్ మనిషి కాదు. ఉదయ్ అవతారంగా వచ్చి ఏదో ఉద్దేశంతో వచ్చింది. ఆఖరి మళ్ళీ తర్వాత భగవంతుడి దగ్గరికి ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిపోతుంది అనే ఆ కంక్లూజన్ అంటే మనకి సినిమాలో చెప్తారు కదా సస్పెన్స్ ఈ సినిమాలో మొదటే తెలిసిపోతుంది అనమాట. ఎలాగైతే వాల్మీకి రామాయణంలో పూర్తి రామాయణం యొక్క సస్పెన్స్ వాల్మీకి క్లుప్తంగా రామాయణాన్ని మొత్తం ముందరే చెప్పేస్తారు. 24,000 ఎంతో ఎన్నో ఉన్న శ్లోకాల రామాయణం అది చదవకుండా మొదటి సర్గంలోనే చెప్పేస్తారు. అలాగే గోదాదేవి కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. గోదాదేవి తెలిసిపోతుంది కానీ గోదాదేవి మరి తిరుప్పావ ఎందుకు తలుచుకుంది, ఎందుకు రాసింది అంటే అది మనలాంటి వాళ్ళ కొరకు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆవిడ చేసింది గోపికలు తలుచుకున్నారు, గోపికలు చేశారు. అలా తలుచుకుంటూ మన తిరుప్పావని మనం అన్వయించుకొని అనుసంధానం చేసుకున్నా కూడా అది మన కొరకు రాశారు. ఆవిడకి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే తిరుప్పావై రాసి ఆమె ఎలిజిబిలిటీ చెప్పుకోవాలి, ఆమె యోగ్యత చెప్పుకోవాలనేది ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆ పుట్టుకతోనే చాలా అతి ఉన్నతమైన భక్తురాలుగా వచ్చింది, ఆవిర్భవించింది. అది మనం బాగా తెలుసుకోవాలన్నమాట. అయితే ఇది అయ్యాక ఇప్పుడు తిరుప్పాయలో సారాంశంగా క్విక్ గా చెప్పుకోవాలి ఏంటంటే ఒక ఆండాళ్ తల్లి యొక్క అనురాగ భక్తి, గోపికల యొక్క వ్రతగాథ. ఆండాళ్ వాళ్ళు శ్రీవెల్లిపుత్తూరులో దక్షిణ మొదలుగా చెప్పుకునే శ్రీవెల్లిపుత్తూరులో వాళ్ళు చేసిన భక్తి, గోపికలను తలుచుకుని భాగవతంలో కాచార్య వ్రతం ఆ వ్రతగాథ మనకు వస్తే బాగా భక్తి శరణాగతి తత్వాలు బాగా మనకి కనబడతాయి. ఆ భక్తి శరణాగతి తత్వాలని మనం చేసుకుంటే ఆల్మోస్ట్ ప్రతి పాశ్రంలోనూ డైరెక్ట్ గా కనిపించకుండా అట్లీస్ట్ భక్తులు ఆ పాశ్రాల గురించి వర్ణించినప్పుడు మనకి కనబడేది ఆ వినయం. ఆ వినయం బాగా మనకి కనబడుతుంది. తర్వాత ఆ భగవంతుని ఆధీనంలోకి వెళ్ళడం అంటే మన లోపల వినయం పెంపొందించుకుంటే దానివల్ల ఎంత మనకి మధురమైన స్వభావంగా మారి ఈ తత్వాలన్నీ వాటి యొక్క ప్రధాన సూచన కింద మనకు కనబడతాయి. అవే కాకుండా శరణాగతి భక్తి, భగవంతుని ఆధీనంలోకి వెళ్ళడము, భగవంతుని దగ్గరికి వెళ్ళడం ఒక్కళ్ళమే కాకుండా సహచరులతో అనే ఐక్యత భావన, కాంగ్రిగేషనల్ చాంటింగ్ అంటే అంటే ఈ కాంగ్రిగేషనల్ చాంటింగ్ అని మనం ఇస్కాన్లో చెప్పుకుంటాం అంటే సామూహిక సంకీర్తనం. దానికి నాంది ఆండాళ్ తల్లి పలికిందని చాలా మంది పెద్దలు ఆ శ్రీ వైష్ణవులు చెప్పుకుంటారు. బ్రహ్మ మధ్వగౌడి ఆచార్యులు వచ్చే వాళ్ళు కూడా దాంతో ఏకీభవిస్తారు అన్నమాట. ఫస్ట్ మొదలు పెట్టింది ఆవిడే. ఈ సహచరులతో కూడి అందరినీ తీసుకొని అన్ని రకాల వాళ్ళని తీసుకొని అందరినీ కన్విన్స్ చేసి భగవత్ సేవలోకి పెట్టింది అక్కడ అంతే. సో ఆండాళ్ తల్లి ఇది నాట్ ఓన్లీ డివోటీ, ఒక భక్తురాలే కాదు, ఒక మంచి కవియే కాదు,
ఒక మంచి లీడర్ కూడా. మంచి ఆవిడ అని అది మనకు తెలుస్తుంది. అలా చేస్తూ చేస్తూ ఇవన్నీ ఎందుకు చేస్తాం? సేవా గుణం. మన భక్తి ఇతరుల శ్రేయస్సుకే వినియోగించడం కోసం ఆ సేవా భావం అనేది ఆ శరణాగతి తత్వంతో పాటు కావాల నాకే భక్తి ఉంది, నేనే చేసేసుకుంటానని కాదు. సేవ చేయడం అనేది కూడా ఒక ముఖ్యమైన విషయం. ఆ సేవ చేసే వాళ్ళకి తెలుస్తుంది సేవ చేస్తుంటే ఎన్ని కష్టాలు వస్తాయో. సేవకి సేవ చేయాలని అనుకునే వాళ్ళు సేవ చేస్తూ సేవ చేయడం వల్ల వచ్చే బాధల్ని అనుభవిస్తారు. ఆ బాధలు కూడా చాలా కూడా కష్టంగా కూడా ఉంటాయి. అన్ని కానీ ఆ సేవా భావం అనేది ఎక్కడో ఒక ఉంటే ఆ బాధల్ని కొంచెం బాధించే వాళ్ళని కొంచెం పక్కన పెట్టడం, బాధించే వస్తువులని బాధించే పరిస్థితులను కొంచెం దూరంగా ఉంచుకుంటూ ఎక్కడెక్కడ ఇంకా ఏదైనా సేవ చేయాలనుకునే ఆ సేవా భావంతోనే ముందరకు వెళ్తే మనం భక్తిలో ఈ శరణాగతి భక్తి అనేది మనకి బాగా అర్థమవుతాయి. ఇంకొకటి ఇవన్నీ చేస్తున్నా కూడా ఇంకొకటి ఆండాళ్ళ తల్లి మనలాంటి వాళ్ళకి బాగా చూపెట్టింది ఈ తిరుప్పావేలో ఏంటి అంటే ఇది కూడా చాలా ముఖ్యం మనకి. అంటే ఇదేదో భక్తి చేసడం అంటే అడ్డదిడ్డంగా చేయడం అనేది కాదు, భక్తి కాదు. దానికి ఒక నిబద్ధత ఉంటుంది. ఒక సంకల్ప శుద్ధి, నియమ పాలన, ఒక ప్రణాళిక, ఒక ప్లానింగ్ తో చేయాలి. అంటే మనకి చెప్పింద ముందటి పాసలో చెప్పినట్లు తెల్లవారుజామున చేసి నామస్మరణం చేయటం, ఇతరులను కూడా ప్రేరేపించడం, ఒక లక్ష్యాన్ని తెలుసుకోవడం, ప్రణాళిక ముఖ్యం. ఆండాళ్ళ తల్లి లీడరే కాకుండా ఒక మంచి ప్లానర్. ఇంగ్లీష్ లో చెప్తారు కదా, ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్ యువర్ ప్లానింగ్ టు ఫెయిల్ అంటారు. అంటే మనం ఏదైనా మనకు కావాల్సిన దాని కొరకు మనం ప్రణాళిక వేసుకోకుంటే మనం ఏం ప్రణాళిక ఆటోమేటిక్ గా వేసుకుంటున్నాం అంటే మనం ఫెయిల్ అవ్వడానికి ప్రణాళిక వేసుకుంటాం అనమాట. ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్ యువర్ ప్లానింగ్ టు ఫెయిల్ అంటారు ఇంగ్లీష్ లో. అలా అన్నాళ్ళ తల్లి ఈ మేనేజ్మెంట్ సూత్రాన్ని ఫ్లో ఎన్నో శతాబ్దాల కింద పాటించింది. ప్రణాళిక, నిబద్ధత, నియమ పాలన, సంకల్ప శుద్ధి ఇవన్నీ కూడా ఈ భగవత్ తత్వంలో భక్తి శరణాగతి ఈ సేవా గుణంతో ఇవన్నీ కూడా మనకి తిరుపాయలు వస్తాయి కనుక. అండ్ క్రమశిక్షణ, ఇవన్నీ దీంతో వచ్చేది క్రమశిక్షణ. ఇవన్నీ కూడా ఉండాలి. అడ్డదిడ్డంగా చేయడం కాదు, నేను ఏదంటే అది చేయడం కాదు. ఈ క్రమశిక్షణతో పాటు ఈ ఆచార్య అనుగ్రహం కూడా శరణాగతితో వచ్చేది తిరుప్పావలో బాగా కనబడేది ఆచార్య అనుగ్రహం. ఆ 10 పాశరాల్లో ఎప్పుడైతే వాళ్ళు అనేక మంది 10 మంది గోపికలను లేపుతారు అవన్నీ కూడా దాంట్లో కూడా ఆచార్య అనుగ్రహణ. తర్వాత హరినామ స్మరణ ప్రతిరోజు చేయాలి. ఇది ఒక రోజు చేసి మానేసేది కాదు. ఆయన గుణాలని స్మరించుకోవడం ద్వారా మనకి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఎలాగైతే వాళ్ళకి భగవంతుడు దక్కేయడం ఈ పావై నొమ్ము చేయడం వల్ల గోపికలకి ఆ కాచార్య వ్రతం చేయడం డైరెక్ట్ గా భగవంతుడే దొరకడం, మనకి అలాంటి అవకాశం లేదు. కానీ అలాంటి అనుభవం ఇంత కొంచెం చిన్న పోర్షన్ అయినా మనకి దొరికితే మన జీవితానికి అది చాలు. అది మనం తిరుపావని గుర్తుపెట్టినప్పుడు ఇలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. హరే కృష్ణ. అయిపోయిందా? మ్మ్. టెన్ ఓకే. మోర్ మినిట్స్ ఇంకా భక్త ఇంకా సారం కింద తీసుకోవాలి అంటే భక్తి, శరణాగతి, సేవాభావము, నీతి, మృదు స్వభావం అంటే అందరినీ తీసుకెళ్ళాలి కదా. నాలాగా కొంచెం డల్గా సీరియస్గా ఉండి అందరితో కొంచెం దూరంగా ఉండే ఆ టైపు కాకుండా కొంచెం అందరినీ కూడా తీసుకెళ్లే స్వభావం పెంపొందించుకోవడం, ఒకరినొకరు అండగా నిలవడం, కాంగ్రిగేషన్ లో ఎంతవరకు వీలైతే అంతవరకు ఆ మొదలైన విషయాలను ఎంతో హృదయాన్ని హత్తుకునే రీతిలో తిరుప్పావై మనకి తెలుపుతున్నాడు. అంటే ఎప్పుడైనా ఈ సేవ చేసేటప్పుడు సేవా గుణం మనలో ఎందుకు పెంపొందించుకోవాలంటే సేవ చేయడం చాలా కష్టం. సేవ చేసినప్పుడు కూడా ఎన్నో అవరోధాలు మనకు వస్తాయి. ఎంత ముందుకు ముందుకు మనం సేవ చేసి ఇంకొకళ్ళని మంచి చేయాలని చూస్తే ఆ మంచి వాళ్ళ వల్ల కూడా వచ్చే మనకి కష్టాలు వస్తాయి. ఆ ఒకప్పుడు ఎందుకైతుందో తెలీదు, సేవ చేసేటప్పుడు చాలా విచిత్రమైన పరిస్థితులు మనకు కలుగుతాయి. చాలా బాధాకరంగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో నేను చేసిన సేవలో ఒక చాలా విచిత్రమైన పరిస్థితిలో ఒక 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 మనలో ఉండే సదస్యులు ఒక చాలా తప్పు చేయడం జరిగింది. ఆ తప్పు చేసిన తప్పుని ముగ్గురు చూసిన వాళ్ళు కూడా బాగా తప్పు అనుకున్నారు. ఆ ముగ్గురు చూసి ఇంకో నలుగురికి మాకు చెప్పినప్పుడు మాకు కూడా చాలా తప్పు అనిపించింది. కానీ ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేసామంటే మొదట నేను తప్పు చేశానని ఒప్పుకొని మళ్ళీ రెండో నిమిషం నుంచి
నేను తప్పు చేయలేదు, మీరు నాకెందుకు ఇంత పనిష్మెంట్ ఇస్తున్నారని మళ్ళీ మళ్ళీ అదే దాన్ని రిపీట్ చేయడం. అతన్ని తప్పు బయటకు పెట్టి అతన్ని ఎంత మంచి చేయాలి, అతన్ని మళ్ళీ సన్మార్గంలోకి చేయాలని ఎంత ప్రయత్నించినా కూడా మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి నేనేం తప్పు చేయలేదంటాడు. అది చాలా బాధ అనిపిస్తుంది. ఈ మళ్ళీ మన మీదే ఇంకా కౌంటర్ యాక్ట్ చేస్తాడు. మీరెందుకు ఇలా చేస్తున్నారు, మీరు ఇలా నా మీద ఎందుకు, మీకెందుకు ఇంత కోపం, మీకెందుకు ఇంత కసం, చాలా అంటే ఇంత కష్టపడి మన సమయాన్ని వెచ్చించి ఇతను చేసింది విని చూసి బాధపడి ఇలా చేసుకుని వస్తే ఇంకా ఎందుకు ఇలా చేస్తున్నాడని ఒకప్పుడు మనకి కోపం రావచ్చు. ఆ కోపాన్ని తట్టుకొని ఇట్లా ఇలా ఎందుకు అవుతున్నాయి, మనం మంచి చేయాలని వెళ్ళిన వాళ్ళు కూడా మనం ఎందుకు ఇట్లా మోసం చేస్తున్నారు, మనం ఎందుకు ఇట్లా మనతో ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అని తెలుసుకోవడంలో అప్పుడే మనకి శరణాగతి భావం అనేది బాగా వ్యక్తం అవుతున్నాం. అప్పుడు ఇంకేమీ చేయలేక నిన్న నాకు ఇదే సాయంత్రం వచ్చి మన టెంపుల్ ప్రోగ్రామ్ నుంచి వచ్చాక ఒక భక్తుడు ఫోన్ చేసి మాట్లాడుతుంటే చాలా కోపం, చికాకు, బాధ. ఎందుకు నేను చేస్తున్నా, నేను ఎందుకు ఈ సేవలు ఎందుకు దిగాను, నేను ఎందుకు ఇలా చేయాలి అని ఆ భావన వస్తుంది. అప్పుడే మనకి తెలుసు ఇది నేనేం చేసేది కాదు, భగవంతుడి మీదే మనం ఆధారపడి ఉండాలని. అంటే సేవ చేస్తుంటే సేవలో వచ్చే బాధలు అనుభవిస్తుంటే ఇప్పుడు మనకి భగవంతుడి మీద ఇంకా ఆధారపడవలసి వస్తుంది అని బాగా చెప్పేది ఈ శరణాగతి తత్వం. ఇది మనకి తిరుపావైలో బాగా కనబడుతుంది. ఇలాగే ఎప్పుడైనా ఈ మంచి కార్యాలు మనకి అయినప్పుడు మనం కొంచెం మనలో ఒకప్పుడు కూడా ఏమైతుందంటే గర్వం కూడా వస్తుంటుంది. ఇలా చేసేసాం మనం, ఇందాక నేను చెప్పుకున్నట్లు ఇలా చేసేసామని. అందుకని పెద్దలు ముఖ్యంగా మణిప్రభు, మహామణి కృష్ణ ప్రభు, శివుల ప్రభు వాళ్ళ ఫాదర్ ఎప్పుడైనా పెద్ద ప్రోగ్రామ్స్ అయినప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకునేవాళ్ళు. నేను కూడా ఎప్పుడైనా వ్యక్తిగత రూపంగా కానీ మామూలుగా ఆధ్యాత్మిక రూపంగా కానీ ఏదైనా మంచి కార్యక్రమాలు అయితే సఫలీకృతం అయితే నిర్విఘ్నంగా సాగితే ఈ యొక్క శ్లోకాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ శ్లోకాన్ని గుర్తుపెట్టుకోవడం వల్ల అర్థం ఏంటంటే మనం చేసినవి అన్నీ మన దగ్గర ఉన్నా, అవి అన్నీ మనకి సహకరించిన, మనం చేసేది మనం చేయగలిగిన, దానికి అన్నిట్లో ముఖ్యమైన వంటకాల్లో రెసిపీలో అంటారు కదా, పదార్థం ఉంది. అది దైవం యొక్క అనుగ్రహం, అనురాగ భక్తి అని చెప్పుకున్నాం కదా. ఇది భగవద్గీతలో 18వ అధ్యాయంలో 14వ శ్లోకం వస్తుంది. అది మనం తలుచుకుందాం. ఎందుకంటే అది తలుచుకుంటే మనం ఏదైనా ఈ ఈ ఈ తిరుప్పాడు ఏదో చేసేసామని అనుకోకుండా మన భూమి మీద నిలబెట్టేటట్లు మన అయోగ్యతని మనం తెలుసుకున్నట్లు కేవలం మనం భగవంతుడి మీద ఆధారపడి భగవంతుడి అనుగ్రహం ఉంటేనే ఈ కార్యక్రమం ఇలా నడిచింది అనే భావనతో ఎప్పుడైతే ఈ తిరుప్పావై అనుసంధానం ముగిస్తామో ఇప్పుడు మనకి మంచి జరుగుతుందని పెద్దలు చెప్తారు. అధిష్టానం తథాకర్త కరణం చ పృథక్ విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం. ఏదైనా మనం కార్యక్రమం చేయాలి అంటే దానికి ఒక స్థానం అంటూ ఉండాలి. ఇక్కడ మనకి శరీరం లాగా కృష్ణుడు చెప్తాడు. ఆ ఆ స్థానం నుంచి అక్కడ చేసే వాళ్ళు కూడా ఉండాలి. ఒకళ్ళే కాదు, పెర్ఫార్మర్, ఆ చేసేవాడు, ఆ యాక్షన్ చేసేవాడు. నాటకాలు అయితే యాక్టర్స్, డీటీ వర్షిప్ అయితే పూజారులు, పారిఫెరేనియా, డీటీ అన్ని తెచ్చుకోవడం. తర్వాత మనలో ఉండే ఇంద్రియాలు కూడా ఒక పని పెడితేనే కదా అవన్నీ అవుతాయి. తర్వాత ఇంకా చాలా ఉంటాయి. ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే కొన్ని 50-60 సేవలు ఉంటాయి కదా. బోల్డ్ని సేవలు ఉంటాయి. ఈ ఈ తిరుపతి కార్యక్రమాన్ని చూసుకుంటే జూమ్ జూమ్ని తెరవడం, జూమ్ని మేనేజ్ చేయడం, ఎవరికి వస్తారు, ఏ పాసరాలు చదువుతారు, ఎక్కడి నుంచి చదువుతారు, ఎలా చదువుతారు అని చెప్పడం, ఎన్నో ఎన్నో సేవలు ఉంటాయి. టెక్నికల్ సేవలు ఉంటాయి, కొన్ని భక్తిపరం సేవలు ఉంటాయి, ఆ, కొన్ని వాళ్ళకి నేర్పించే సేవలు ఉంటాయి, కొన్ని ఫీడ్బ్యాక్ ఇచ్చే సేవలు ఉంటాయి. కానీ మీరు చెప్పారా, బాగా చెప్పలేదా, ఎలా చెప్పారు, అలా అలా సేవలు ఉంటాయి. ఎన్నో సేవలు ఉంటాయి. కానీ ఎన్ని సేవలకి మన దగ్గర ఉన్నా కూడా, ఇవన్నీ సేవలు మనం చేయగలిగినా కూడా ఆ కార్యక్రమం అంటే ఎలాగైతే తిరుప్పావ్రతంలో అన్నాళ్ళ తల్లి వాళ్ళు తమ సంకల్పాన్ని మొదటి చెప్పి ఆ సంకల్ప సిద్ధి పొందారో, ఇవన్నీ ఎందుకు వాళ్ళకి ఇవన్నీ ఉన్నా కూడా వాళ్ళు దేని మీద డిపెండ్ అయ్యారు? అల్టిమేట్లీ ద సూపర్ సోల్ అంటే భగవంతుడి దైవం పంచాత్రం. దైవం ఆ, శైవ చైవాత్ర పంచమం అని చెప్పుకున్నారు. అంటే అధిష్టానం తథాకర్త కరణం చ పృథక్ విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం. అది గుర్తుపెట్టుకుని
అని తిరుపావై అనుసంధానాన్ని ముగించుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ సదవకాశాన్ని నాకు ఇచ్చిన ఈ తిరుపావై కార్యక్రమం యొక్క నిర్వాహకులకు, అధ్యక్షులకు, ముఖ్యంగా తెలుగు ఆ, మన తెలుగు భక్తురాలు రసరాణి మాతాజీ ఈ తిరుపావై కార్యక్రమంలో ఒక ముఖ్య కోఆర్డినేటర్ సేవాదారి కింద ఆవిడ ఛాన్స్ ఇవ్వడం చాలా బాగుంది. కృతజ్ఞుని నేను. హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరి హరి. మనం రేపటి నుంచి మళ్ళీ మన మామూలు జీవితాల్లోకి వెళ్దాం, కానీ తిరుపావైని గుర్తుపెట్టుకుందాం. మళ్ళీ మళ్ళీ వచ్చేసారి వద్దాం. ఎలాగైతే మాకు చిన్నప్పుడు ఆల్ ఇండియా రేడియోలో ఒక ఎవ్రీ శుక్రవారం పొద్దున్న మధ్యాహ్నం 3 నుంచి 4 వరకు చిన్నపిల్లల బాలానందం ఉండేది. వాళ్ళకి తెలుసు. దాంట్లో ఆ ముందట పాట సిగ్నేచర్ సాంగ్స్ అని ఉంటాయి కదా, పాడతా అదిగొచ్చు లాస్ట్ లో లాస్ట్ చాలా రకమైన పాటలు మన పాటలు. చాలా ఇక మన పాటలు పాటలు అని పాడతారనమాట. రేడియో అన్నయ్య గారు వాళ్ళు వచ్చి, అలాగే మనం కూడా చాలు ఇక మన భక్తి మన అనుసంధానం అనుకోకుండా కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఎవరు ఉన్న వాళ్ళు ఈ వచ్చే ఏడాదిలో ఇంకా ఇంకొంచెం బాగా అనుసంధానం చేసుకొని ఇంకొంచెం బాగా అర్థం చేసుకొని, ముఖ్యంగా మనకి లక్కీగా తెలుగులో ఇంత సాహిత్యం ఉంది తిరుపావై మీద. ఆ అది తమిళ భాషలో ద్రావిడ భాషలో రచింపబడ్డ తెలుగులో ఎంతోమంది ఆచార్యుల గురించి ఎంతో బాగా ప్రస్తావించారు. కాబట్టి దీని తిరుపావై వైభవం తెలుగులో కూడా బాగా పెరిగిపోతుంది. దాన్ని ఉపయోగించుకుంటూ ఇంకా బాగా చదువుకుంటూ ఇంకా బాగా అర్థం చేసుకుంటూ ఇంకా తిరుపావైని గుర్తు తెచ్చుకునే అవకాశం భగవంతుడు మనకి కల్పిస్తాడని భగవంతుని ప్రార్థిస్తూ, ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఈ తిరుపావైని గుర్తుపెట్టుకోవడానికి, తిరుపావైలో ముఖ్యంగా చెప్పే శరణాగతి, దాన్ని గుర్తుపెట్టుకుంటూ ముందుకు వెళ్దాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. రసరాణి మాతాజీ, బిగ్ థ్యాంక్స్ టు యూ. మీ అందరికి కూడా, శ్రోతలకు కూడా చాలా 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 థ్యాంక్స్. మీరు కూడా రోజు శ్రద్ధగా వచ్చి వినడం జరుగుతుంది. అదే మాకు ఒక ప్రేరణ, ఇంకా ఇంకా చదివి చెప్పాలని. ఈసారి అనుకోకుండా ఆ, నాకు కొన్ని ఎక్కువ పాసురాలు రావటం అది చాలా అనుకోని పరిస్థితుల్లో వచ్చింది. అలా కాకుండా వచ్చేసారి నుంచి ఇంకా ఎక్కువ మంది వచ్చి ఇంకా ముందరికి వచ్చి మేము కూడా ఈ సేవ చేస్తాం. ఎందుకంటే తిరుపాయిలు చదువుకుంటే సేవా భావం కూడా కలగాలి. తప్పులున్నా ఒప్పులున్నా ఏమీ పర్వాలేదు, ఎవరికి అందరికి మనందరం ఒకే పరిస్థితిలో ఉన్నాం. పుస్తకాలు ఉన్నాయి, చదువుకోవడానికి ఉన్నారు, దాన్ని చదివి కొంచెం అర్థం చెప్పే భక్తులు కూడా ఉన్నారు. ఇంకా అందరు కూడా చాలా మంది ముందరికి వస్తే 30 రోజుల్లో 30 మంది మాట్లాడగలిగే తెలుగు ఆ, ఈ మన గోష్ఠి అయితే చాలా బాగుంటుందని నా ఆశ. అది కూడా రసరాణి మాతజీ, నెక్స్ట్ ఇయర్ మీ టార్గెట్ అది. హరే కృష్ణ. అట్లీస్ట్ 30 కాకుండా అట్లీస్ట్ 15 20 మంది వరకు తీసుకురండి. గోష్ఠి తయారు చేయండి మీరు. మీకు 1 ఇయర్ టైం ఉంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ. హరే కృష్ణ. దసరాని మాతాజీ మాట్లాడే ముందు ఒక్కసారి సరే. అమ్మవారికి మంగళాశాసనం చెప్పుకుందాం, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. దసరాని మాతాజీ ఇంకా టైం ఉంటే ఇంకెవరైనా ఒకళ్ళిద్దరు కూడా మాట్లాడచ్చు. सोच्छिष्टमालिका बन्धगन्धबन्धुर जिष्णवे विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलम् श्रीमत्ये विष्णुचित्तार्य मनोनन्दनहेतवे नन्दनन्दन सौन्दर्ये गोदायै नित्यमङ्गलम् कर्कटे पूर्वफल्गुन्यां तुलसीकाननोद्भवाम् पाण्ड्ये विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकी नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्भोज कृष्णम् पारार्थ्यं स्वं श्रुतिशरसिक्तमध्यापयन्ति सोच्छिष्टाय